ఈ రోజు కథ పేరు మాట్లాడితే మరణమే. ఒక్క రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. ఆయన ఎందరో సాధువులను, సన్యాసులను ఆశ్రయించాడు. ఎందరో దేవతలకు మొక్కాడు. అయినా సంతానం కలగలేదు. ఇలా ఉండగా అతని రాజ్యంలోనికి కొత్తగా ఎవరో గొప్ప సాధువు వచ్చాడు. ఆ సంగతి విని రాజు ఆ సాధువు దర్శనం కోసం వచ్చాడు. తనకు సంతానం కలగాలంటే ఏం చేయాలో చెప్పమని ప్రార్థించాడు. సాధువు బాగా ఆలోచించి, ఈ విషయంలో నేనేం చేయలేను మహారాజా, మీకు సంతాన యోగం లేదు అని చెప్పాడు. రాజు నిరాశతో తిరిగిపోసాగాడు. దారిలో ఆ సాధువు యొక్క శిష్యుడు ఎదురయ్యాడు. అతడు మహారాజు ఉదాసీనంగా ఉండడం చూసి, రాజా ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. రాజు, పుత్ర ఇచ్చతో ఇక్కడికి వచ్చాను కానీ నిరాశతో తిరిగిపోతున్నానని బదిలిచ్చాడు. రాజు ధైర్యాన్ని చూసి జాలితో ఆ శిష్యుడు, మహారాజా బాధపడకండి, మీకు తప్పక సంతానం కలుగుతుంది అన్నాడు. రాజు సంతోషంతో తిరిగి వెళ్లిపోయాడు. ఆ సంగతి అంతా తెలుసుకున్న గురువు శిష్యునిపై కోపించాడు. రాజు జాతకంలో సంతాన యోగం లేదు, నువ్వేమో సంతానం కలుగుతుందని దీవించావు, ఇప్పుడు ఏం చేస్తావు అని గర్జించాడు. శిష్యుడు, అయ్యో ఇప్పుడు నేనేం చేయను, అనాలోచితంగా నా వెంట ఇలా వచ్చేసింది అని బాధపడ్డాడు. గురువు నీతో అసత్య దోషం రాకుండా ఉండాలంటే నువ్వే రాజుకు పుత్రునిగా జన్మించాలి అన్నాడు. విధిలేక శిష్యుడు తన దేహాన్ని త్యాజించి మహారాజుకు పుత్రునిగా జన్మించాడు. అయితే గురుకృప వలన అతనికి పూర్వజన్మ జ్ఞానం నశించలేదు. రాజకుమారునికి అన్ని శుభలక్షణాలే కానీ మాటామంతి లేకుండా ఉండేవాడు. మూగవాడైన తన కుమారుని ఎందరో వైద్యులకు చూపించాడు మహారాజు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు తన కుమారునికి మాట తెప్పించిన వారికి ₹1,00,000 బహుమానం ఇస్తానని రాజ్యంలో దండోరా వేయించాడు. ఎందరో వచ్చి ఏమేమో చేశారు కానీ ఫలితం శూన్యం. రోజులు గడిచిపోతున్నాయి. రాకుమారుడు కొంచెం పెద్దవాడయ్యాడు. ఒక రోజు రాజాధికారులు రాజకుమారుణ్ణి వనవిహారం కోసం తీసుకువెళ్లారు. అక్కడ ఒక బోయవాడి పక్షిని కొట్టడానికి మాటు వేసి కూర్చున్నాడు. కానీ అతనికి ఒక్క పిట్ట కూడా కనబడలేదు. ఇంతలో ఒక పిట్ట చెట్టు మీద కువాలాడింది. అంతే. వేటగాడు పిట్టను గమనించి దాన్ని బాణంతో కొట్టాడు. అది విలవిలలాడుతూ నీళ్లపై పడి చనిపోయింది. ఇదంతా చూసిన రాకుమారుని నోట అప్రయత్నంగా మాట్లాడితే మరణమే అన్న మాటలు వెలువడ్డాయి. అతడి వెంట ఉన్న రాజాధికారులు రాజకుమారు మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. పరుగున మహారాజును చేరుకుని జరిగింది వివరించారు. రాజు వారి మాటలను నమ్మలేదు. తన ఎదురుగా రాజకుమారుని మాట్లాడిస్తే మీరు చెప్పింది నమ్ముతానని రాజాధికారులు ఎంత ప్రయత్నించినా, ఎంత బతిమలాడినా రాజకుమారుడు పెదవి కదపలేదు. రాజు వారు చెప్పింది అబద్ధం అనుకున్నాడు. డబ్బు కోసం ఆశపడి రాజాధికారులు అబద్ధం చెప్పారనుకుని వారిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. వెంటనే రాజకుమారుడు మాట్లాడితే మరణమే అన్నాడు. మహారాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతడు రాజకుమారుని మరలా మాట్లాడమని ఎంతగానో ప్రాధాయపడ్డాడు. చివరకు రాజకుమారుడు, మహారాజా, నేను పూర్వజన్మలో మీకు సంతానం కలుగుతుందని దీవించిన సన్యాసిని. మీ జాతకంలో సంతాన యోగం లేనప్పటికీ నేను మిమ్మల్ని అలా దీవించాను. దాని ఫలితంగానే ఈ జన్మనెత్తి మీకు పుత్రునిగా పుట్టవలసి వచ్చింది. ఒకవేళ ఆ రోజు నేను అలా మాట్లాడకపోయి ఉంటే చక్కగా తపస్సు చేసుకుని ముక్తిని పొందేవాడిని. నాకింక జన్మ ఎత్తవలసిన అవసరమే ఉండేది కాదు. పక్షి కూడా ఏ శబ్దము చేయకుండా మౌనంగా ఉండి ఉంటే దాన్ని బోయవాడు చంపేవాడు కాదు. అలానే ఈ అధికారులు నేను మాట్లాడానని మీకు చెప్పకపోయి ఉంటే వారికి ఈ మరణ శిక్ష ఉండేది కాదు. అన్ని అనర్థాలకు కారణం అనవసరంగా మాట్లాడడమే. అందుకని మాట్లాడితే మరణమేనని అనుకోకుండా అన్నాను. నేనింతవరకు మాట్లాడాను కనుక నేను కూడా మరణిస్తాను అని చెప్పి తను చాలించాడు. ఈ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే వారికి ఎక్కువ కష్టాలు వస్తాయి. అందువల్ల సుఖాన్ని కోరుకునేవారు మౌనంగా ఉంటూ శ్రీహరిని స్తుతి